నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బక్కా జడ్సన్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల అంటే ఈ తామర పత్రాలు గూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అందజేసే ప్రయత్నం గూడా జేషిర్రు. సో, దానికి సంబంధించి ప్రస్తుత జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే బ్రదర్. ఫైనల్‌గా మరి న్యూ ఇయర్ రోజు తామర పత్రం వెళ్ళిందా గిఫ్ట్? ఎళ్ళింది కదా! పోస్టర్ గూడా ఎళ్ళిపోయింది. హ్మ్. ఇంగ ఇగో ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రికి. అంటే ఏముంది అందులో తామర పత్రం? తామర పత్రంల ఈ భారతదేశంలో 31 ముఖ్యమంత్రులల్ల హ్మ్. అంటే ఫ్రీడమ్ ఫైటర్ కేసులు గాదు. హ్మ్. అన్ని 420 కేసులు. హ్మ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇది గూడా విజువల్ చూడు. ఇంగో ఇది. ఆయన ఆ! పంపిన తామర పత్రం పోస్టర్లు చేసి పంపినాం. హ్మ్. ఆ! ఇగ దాదాపు 89 కేసులు. హ్మ్. అందులో 79 కేసులు 72 కేసులు చాలా సీరియస్ కేసులన్నట్టు ఆయన పైనున్నాయి. హ్మ్. 79 కేసులు లీస్ట్ కేసులున్నాయి ఇది. సరే అపోజిషన్‌లో ఉన్నోళ్ళ పైన కేసులు గావా అనంటే, ఆ కేసులు వేరే ఉంటాయి. మా మీద గూడా అయినాయి. అవును. ఇవన్నీ దొంగ కేసులు. 420 కేసులు, హ్మ్. ఇగో 423 కేసు, ఆ! హ్మ్. 447 కేసు, హ్మ్. ఆ! అన్నీ ఓటుకు నోటు కేసులు, అగో హ్మ్. అన్నీ అసొంటి కేసులు. హ్మ్. దీనిపైన హ్మ్. 'డెక్కన్ హెరాల్డ్' పేపర్ ఒక పెద్ద ఆర్టికల్ ప్రచురించింది నిన్నటి దినాన. హ్మ్. నిన్నటి దినాన అది జూసి ఒకళ్ళు నాకు పంపించిండ్రు. పంపించిన తర్వాత అందులో చూస్తే ఇగో, ఇగో ఇది. చూస్తే మొత్తం నిన్న చరిత్ర మొత్తం వచ్చింది నిన్న హ్మ్. జాతీయ స్థాయిలో. ఇగో తెలంగాణ సీఎం ఫేసెస్ మోస్ట్ క్రిమినల్ కేసెస్. హ్మ్. హైయెస్ట్ కేసెస్ ఈయన ఈసారి పైనే ఉన్నాయి. హ్మ్. రేవంత్ రెడ్డి హాస్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఫైల్డ్ హ్మ్. అగైన్స్ట్ హిమ్. హ్మ్. ఆ! ఇగ ఆ! ఇగో ఔట్ ఆఫ్ ఆల్ 31 చీఫ్ మినిస్టర్స్ హ్మ్. అనలైజ్డ్ ఇన్ స్టేట్ అసెంబ్లీస్ అండ్ యూనియన్ టెరిటరీస్, 42% have declared criminal cases against themselves. Around 32% chief ministers have declared serious criminal cases, including those related to attempted murder, kidnapping, bribery, criminal. ఇందులో రేవంత్ రెడ్డి is facing 34 charges related to criminal intimidation, IPC 506, 22 charges related to section 505 IPC section, and 3 charges related to statements inducting public mischief, 2 charges pertain cheating, dishonesty, 420 కేసు. ఇంగో హ్మ్. డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ 420. అంటే ఇటువంటి కేసులు ఉన్నోళ్ళను హ్మ్. హోంమంత్రి ఆయన దగ్గర పెట్టుకుంటాడు. హ్మ్. ఈరోజు ముఖ్యమంత్రి ఈయన మీద ఏ విధంగా అసలు కోర్టులు పనిచేయగలుగుతాయి? అవును. పోలీసులు ఈయనకు వ్యతిరేకంగా ఎట్లా సాక్ష్యాలు సేకరించగలుగుతారు? రైట్. ఈయనని ఏ విధంగా ఇవి త్వరగా కేసులు పూర్తి కాగలుగుతాయి? హ్మ్. కావు. ఇదొక అంటే క్వెషన్ మార్క్. ఇవన్నీ అండర్ జ్యుడిషియల్‌లో ఉన్న కేసెసేనా ఇవి? అన్నీ అన్నీ. అన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసులే ఇవన్నీ. మరి వాస్తవంగా ఇప్పుడు ఇన్ని కేసులుంటే సీఎం కుర్సీకి పనికిరారంటారు కదా! మరి ఎట్లా అదే. సీఎం నేను చేసిండు? అందుకనే కంగ్రాచ్యులేషన్స్ టు సోనియా గాంధీ, మన ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీజీ. హ్మ్. ఇంకా సోనియా గాంధీ గారు పెద్ద ఎంకరేజ్ చేయలే నన్ను. హ్మ్. అత్యధిక కేసులున్న హ్మ్. ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు నంబర్ 1 స్థానంలో ఉన్న వ్యక్తిని మీరు చూజ్ చేసుకున్నారు. హ్మ్. మీ కృతజ్ఞతలని చెప్పి కూడా నేను ట్వీట్ పెట్టినా. అది హ్మ్. హ్మ్. బాగా వైరల్ అయిందది. అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది? దాని ఎథిక్స్ ఏంది? దాని అవును. మారల్స్ ఏంది? అవును. మీరు డిఫరెంట్ గదా మీరు. అవును. మరి ఒక ఇన్ని తప్పులు ఇన్ని ఉన్నోళ్ళని అసలు మీరు ఎట్లా సెలెక్ట్ జేసిండ్రు? హ్మ్. ఎట్లా అసలు ఎట్లా సభ్యత్వం ఇచ్చిండ్రు మీరు? అవును. ఇసొంటి సభ్యత్వం గూడా ఇయ్యద్దు పార్టీల. అసలు హ్మ్. సభ్యత్వం ఎట్లా ఇచ్చిండ్రు? అంటే మీరు దిగజారిండ్రు. మీరు ఎథిక్స్ కోల్పోయిండ్రు. మారల్స్ కోల్పోయిండ్రు. మీ ఐడియాలజీ కుదబెట్టేసిండ్రు కరెన్సీ కట్టలకు. ఈరోజు మీ దగ్గర ఏం లేదు మీకు చెప్పుకోనికి. హ్మ్. కాబట్టి నేనొకటి జెప్పేదేందంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్ని శాఖలు పెట్టుకొని ఆయన దగ్గర ఆల్రెడీ జగదీశ్వర్ రెడ్డి మధ్యప్రదేశ్‌లో కోర్ట్‌కి షిఫ్ట్ చేయాలని సుప్రీం కోర్ట్‌లో కేసేసింది. అవును. కొట్టేసిందంట. కానీ నేను రాష్ట్రపతికి విన్నవించుకునేదేందంటే, ఆమెకు నేను విన్నవించుకుంటా. ఇది వేరేదేదైనా ఒక రాష్ట్రాన్ని ఖచ్చితంగా పెట్టేటట్టుగా చూడాలి. లేకుంటే న్యాయం మీద, చట్టం మీద గౌరవం పోతది. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు తప్పుడు పోతాయి. హ్మ్. ఈరోజు మినిమమ్ కోర్ట్ కూడా అటెండ్ గాకుండా కోర్ట్ వరకు కూడా కేసులు అన్ని కేసులుండి
అవును. 81 కేసులు రోజు టిఫిన్ కట్టుకొని కోట్లోనే ఉండాలి కదబ్బా! అవును. ఇప్పుడు మీ మీ మీద ఉన్న కేసులు మరి మీరు నేనెప్పుడు కోర్టులోనే ఉంటా. మరి అదే అంటున్నా. అది వీళ్ళు ప్రభుత్వం పెట్టిన కేసులకే హ్మ్. నేను నిరంతరం కోర్టులకు తిరుగుతూనే ఉంటా. అసొంటి 81 కేసులంటే టిఫిన్ కట్టుకొని రోజు కోర్టులోనే ఉండాలిగ. అవును. అసొంటిది ఈరోజు పోలీస్ డిపార్ట్‌మెంట్ అందుకనే అరె! ఇంత మంచి డీజీపీని ఎందుకు మార్చిండ్రు? ఇంత మంచి సీపీని ఎందుకు మార్చిండ్రు? అంటే కేసులు ఉండడం వల్ల. హ్మ్. మంచి ఆఫీసర్‌ని ఎందుకు పెట్టుకుంటలేరు? హ్మ్. పొలిటికల్‌కు అనుకూలంగా పొలిటికలోళ్ళ మాటలు వినేటోళ్ళే ఎందుకు పెట్టుకుంటుర్రు అనంటే ఇన్ని కేసులున్నాయి కాబట్టి అసంటోళ్ళని పెట్టుకుంటుర్రు. హ్మ్. అదే నేను 'శ్రీనివాస్ రెడ్డి' గాని, 'రవి గుప్తా' గాని ఎట్నే ఉంటే హ్మ్. వాళ్ళు వీళ్ళ కేసులు మీ డ్యూటీ మీరు చేయండి అనేటోడు. ఈ హ్మ్. క్యాండిడేట్ కోర్ట్‌ల చుట్టూ తిరగాల్సొచ్చు. హ్మ్. కాబట్టి వాళ్ళుంటే ఇబ్బందని జెప్పేసి